నల్గొండ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన 32వ డివిజన్ కార్పొరేటర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్గొండ నగర మేయర్గా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అదే సమయంలో నల్గొండ నగర డిప్యూటీ మేయర్గా 45వ డివిజన్ కార్పొరేటర్ ఆమేర్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రశాంతంగా ముగిసింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక కోసం సోమవారం కార్పొరేషన్ కార్యాలయాన్ని కార్పొరేషన్ అధికారులు ముస్తాబు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక కోసం నిర్వహించే సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు ఎంఐఎం కార్పొరేటర్లతో కలిసి కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందే బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లతో పాటు స్వతంత్ర కార్పొరేటర్ గంట్ల అనంతరెడ్డి కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నుండి 32వ డివిజన్ కార్పొరేటర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని మేయర్ అభ్యర్థిగా 16వ డివిజన్ కార్పొరేటర్ పెరికె స్వాతి వినాయకరాజ్ ప్రతిపాదించగా 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ చంద్రబోస్ యాదవ్ బలపరిచారు. ఇతర పార్టీల నుండి ఎవరు మేయర్ అభ్యర్థిగా పోటీకి దింపకపోవడంతో మేయర్గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికైనట్లు అధికారులు ప్రకటించి మేయర్గా ప్రమాణ స్వీకారం చేయించి సర్టిఫికెట్ను అందించారు. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ ఎంపిక సైతం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుండి డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మహమ్మద్ అష్రఫ్ అలీ అమీర్ను 41వ డివిజన్ కార్పొరేటర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి ప్రతిపాదించగా 30వ డివిజన్ కార్పొరేటర్ మారగోని నవీన్ కుమార్ గౌడ్ బలపరిచారు. ఇతర పార్టీల నుండి పోటీకి దిగకపోవడంతో డిప్యూటీ మేయర్గా మహమ్మద్ అష్రఫ్ అలీ అమీర్ ఎన్నికైనట్లు ప్రకటించిన అధికారులు ప్రమాణ స్వీకారం చేయించి సర్టిఫికెట్ను అందజేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మేయర్గా ఎన్నికైన బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితో నల్గొండ పట్టణ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని మంత్రి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కొత్తగా నల్గొండ కార్పొరేషన్ కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడు సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గట్టిగా చెప్పడంలోనే నూతన మేయర్ గారిని నేను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమాత్మిక ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబడిన పదవిని భారత సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించాలని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గణేష్ అను నేను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై తెలంగాణ. I, Muhammad Rafiuddin, having became a member of Nalgonda Municipal Corporation, swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter.
కార్పొరేషన్ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు స్వీకరించబోతున్నా. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడ్డ భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి 82వ వార్డు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలు శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలుగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పాలకుడి సుమలతాను నేను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన very good officer and successful conductor. గౌరవ మంత్రివర్యులు నూతనంగా ఎంపికైనటువంటి మహిళా మేయర్ తొలి చైతన్య మేడం గారిని విషెస్ తెలియజేయడం జరుగుతుంది. మేడం సార్ అదేవిధంగా అమర్ భాయ్ సార్ సన్మాన కార్యక్రమం. సో ఇప్పుడు ఎంపికైనటువంటి సభ్యులందరికీ కూడా సన్మాన కార్యక్రమం గౌరవ మినిస్టర్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు చేతుల మీద చేయబడుతుంది. తమ్ముడు జస్ట్ హోల్డ్ అదే కలర్ అవునవును చెప్పండి మాట్లాడారు. ఒక 5 minutes మీటైనా అయిపోయినా గౌరవ మంత్రివర్యులు మరియు జిల్లా కలెక్టర్ గారు డిఎస్పీ గారికి కూడా డిఎస్పీ గారికి గౌరవ డిఎస్పీ గారిని రావాల్సిన ఎన్నికల నిర్వహణ థ్యాంక్ యూ వెరీ మచ్. మా చైర్మన్ సార్ మీ బ్లెస్సింగ్ ఇస్తాం. చైర్మన్ దేవేంద్రియ
ప్రతిష్టతే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ భగవదనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు నిరంతర ధర్మకార్యాచరణ అనుకూల ప్రబల సిద్ధిరస్తు సమస్త శ్రేయోభివృద్ధిరస్తు తథాస్తు. ఎజెండాలో పెట్టేది బాగా చేపిస్తాం. మీరు పార్టీల పక్షపాతం ఉంటే పార్టీల గురించి మాట్లాడడం గతంలో లాగా జరగదు, వేరే రాజకీయ పార్టీలాగా. కానీ మా జోలికి మీటింగ్లంతా ఒక్క చిన్న పింట్రాస్ వెళ్ళదు. ఇవాళ ఎట్లా చేసుకున్నాం ఫంక్షన్, ఇవాళ వెరీ నైస్. ఇంత మంచి ఫంక్షన్ ఎప్పుడు ఉన్నాయి. అన్ని ఇన్ని పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్, బీఆర్, ఇండిపెండెంట్ అందరు వచ్చారు నాతో ఫోటో దిగి నేను లేచిన అందరితో నవ్వుకుంటూ ఆల్ది బెస్ట్ అని చెప్పిన, ఏ పనున్నా నాకు చెప్పండి అని చెప్పిన. అంటే ఈ వాతావరణం ఎందుకు క్రియేట్ చేసిందంటే వచ్చే 5 ఏళ్ళు కూడా మన కార్పొరేషన్ బాగుండాలి. వచ్చే 3 ఏళ్ళలోనే నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకురావాలనే నా ఒకటే కోరిక. ఫస్ట్ మాత్రం డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అయితే బాగా లేదు కమిషనర్ గారు. శానిటేషన్ ఇది ఫస్ట్ రేపటికెళ్ళి ఒక డ్రైవ్ స్మెల్ వస్తుంది. మన ఓల్డ్ సిటీ ప్రచారం పోతే ఆ లేడీస్ వచ్చిన చేయబట్టి గుర్తుపోయింది వాపసు. ఈ ఇళ్ళలో చుట్టుపక్కల ఇళ్ళలో ఉంటుంది. ఎట్లా స్టార్ ఫంక్షన్ అనేది ఉంది కదా ఫంక్షన్, స్టార్ ఫంక్షన్. రేపు పొద్దున 5 గంటలకు పోయి సాయంత్రం తీసుకోపో. తర్వాత వేరే రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఉంటుందో చూస్తుంది. ఆ ఇళ్ళల్లో 50 ఇళ్ళల్లో ఉంటే డ్రైనేజ్ అసలు ఎట్లా ఉంటుంది, అసలు ఉండడం తెలియదు. డ్రైనేజ్ మొత్తం మారాలి. ఓల్డ్ సిటీలో ఓపెన్ డ్రైనేజ్, వాళ్ళకి సెప్టిక్ ట్యాంక్స్ ఉండవు. మోరీలు కోసి పెడుతుంది. రోజు బాసుకుంటూనే ఉండాలి. అందులో డ్రైనేజ్ అయ్యి మనం నట్టకపోవడం అది కట్టే వరకు రోజు క్లీన్ చేయాలి. శానిటైజర్ తోనే డెంగ్యూకి ఒక్కోసారి 2 వచ్చి 5 లక్షలు బిల్లు అయితే ఆ పేదవాడు చచ్చిందాక 5 లక్షలు తీసుకోలేడు అప్పు. అందుకని హాస్పిటల్ బిల్లు నేను ఎందుకు వెళ్తానంటే నాకు తెలుసు ఆ బాధ. శానిటైజర్, డ్రింకింగ్ వాటర్ సమ్మర్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ కోసం 3 సబ్స్టేషన్ స్టార్ట్ చేసిన. తెల్లపల్లి ఒకటి, సావర్నగర్ ఒకటి, ఇదొకటి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకటి కూడా స్టార్ట్ అయింది. నడుస్తుంది అక్కడ 4 సబ్స్టేషన్ వస్తే లో వాటే ఉండదు. బట్ వాటర్ శానిటేషన్ మీరు సీరియస్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా మన నల్గొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అవ్వడం మనం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. దానికి మన గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారు పార్లమెంట్లో కొట్లాడి మరీ కార్పొరేషన్ చేశారు. దానిలో మొట్టమొదటిగా మహిళా మేయర్గా నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు, పాదాభివందనాలు. మా కుటుంబంపై నమ్మకం ఉంచి మా హస్బెండ్ అనుభవం ఉండడం వల్ల తను గత 3 పర్యాయాలుగా కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, నాకు చైర్మన్గా చేశారు. అట్లాగే రామాలయం చైర్మన్గా చేశాము. లాస్ట్ టర్మ్ నేను కూడా 33 వార్డు నుంచి కౌన్సిలర్గా చేశాను. రామాలయం చైర్మన్ నుంచి 3 టర్మ్స్ చేశాము. ఆ అనుభవంతో నల్గొండ కార్పొరేషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మన గౌరవనీయులు మంత్రి గారి సహాయ సహకారాలతో వారి అడుగుజాడలో నడుస్తూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఇంకా కార్పొరేషన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని, వారు తీసుకొచ్చే ఫండ్తోని రాష్ట్ర గవర్నమెంట్ నుంచే కాకుండా కేంద్ర గవర్నమెంట్ నుంచి కూడా ప్రత్యేక నిధులు తీసుకొస్తారు. ఇక ముందు కూడా ఎవరు ఏ వార్డులో ఉన్నా కూడా అలాంటివి నా దృష్టికి తీసుకురావాలని వారికి నేను ఎల్లవేళలా ఉంటానని కోరుకుంటున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్గా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. రెడ్డి మేడం గారికి, అలాగే మనకు డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి మొహమ్మద్ అష్రఫ్ అలీ గారికి, అలాగే కొత్తగా డివిజన్ కార్పొరేటర్స్గా మీరు ఎన్నికైన అయ్యారు. సో కార్పొరేషన్ అయిన వెంటనే మనకు ఇక చాలా రకాలైనటువంటి మనకు అభివృద్ధి పథకాలు అండ్ అభివృద్ధి గవర్నమెంట్ ఇచ్చేటువంటి చేపట్టినటువంటి క్షేత్ర స్థాయిలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలని మనకు ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంటుంది. అండ్ మెయిన్ బిల్ లైక్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆన్గోయింగ్ స్కీమ్స్ కానీ, లేకపోతే జరుగుతున్నటువంటి పనుల అభివృద్ధికి సంబంధించినవి కానీ, లేకపోతే నిధుల సమీకరణ గురించి కానీ, ఇంకా ఏదైనా సరే అన్ని డివిజన్లలో కూడా సమానమైనటువంటి అభివృద్ధి జరుపుతూ నల్గొండ కార్పొరేషన్ని రాష్ట్రంలోనే చాలా అంటే ముందు వరుసలో ఈ కార్పొరేషన్ యొక్క అభివృద్ధిని ఉంచాలని చెప్పి దానికి అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, అటు ప్రజలు సమన్వయంతో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో దీంట్లో ఇదే కాకుండా
ఇన్స్పెక్షన్ క్షేత్రస్థాయిలో కూడా మనం ఆ ఇన్స్పెక్షన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలతో మమేకమై వారి యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనేది మనకు ఉన్నటువంటి చట్టాలు నియమాలు లోబడి మనం ఎంతవరకు పనిచేయగలుగుతాం అనేది కూడా పరిష్కరించుకొని ఇది అధికారులతో కూడా సహాయం పరచుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ఉన్నటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు.